హలో మై డియర్ హెల్త్ ఫ్రీక్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ 2024 సంవత్సరం సమ్మర్ సీజన్కి వెల్కమ్ చెప్తాను. ఎందుకంటే ఈసారి సమ్మర్ మామూలుగా ఉండబోవడం లేదు, పిచ్చెక్కించబోతుంది. ఏముందులే, సన్ స్క్రీన్ లోషన్ రాసేసి ఈ సమ్మర్ని సర్దేయచ్చు అనుకుంటే పొరపాటే. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ సంవత్సరం ఎప్పటికన్నా హీట్ వేవ్స్ అనేవి అధికంగా ఉండబోతున్నాయని తేలింది. దేశంలో ఈ హీట్ వేవ్స్ ద్వారా ఇబ్బందికి గురయ్యే టాప్ 8 రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. నీటి కొరత కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఎలక్షన్స్ కూడా. అందుకే ఈరోజు మన వీడియో ద్వారా ఎండ వల్ల కలిగే అనారోగ్య సమస్యల మీద పూర్తి అవగాహన సంపాదిద్దాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద సిజ్లింగ్ సమ్మర్ స్పెక్టాక్యులర్. ఈరోజు వీడియోలో శరీరపు ఉష్ణోగ్రతను గురించిన కొంత నాలెడ్జ్, హీట్ వేవ్స్ అంటే ఏమిటి, హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్ అంటే ఎండ ద్వారా కలిగే అనారోగ్యాల గురించి, హీట్ స్ట్రోక్ అంటే ఏమిటి, దాన్ని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, పదండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ షెఫ్. వైద్య పరిజ్ఞానంతో పాటు నేను నేర్చుకునే వంటలు, వాటి పోషక విలువల గురించి సులభంగా వివరిస్తాను. మనిషి బయాలజికల్గా హోమియోథర్మ్స్ అంటే చుట్టూ ఉండే వాతావరణం యొక్క ఉష్ణోగ్రతలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ తన శరీరంలోని ఉష్ణోగ్రతని మాత్రం స్థిరంగా ఉంచుకోగల జీవి. మన బాడీ టెంపరేచర్ అనేది 2 రకాలు: షెల్ టెంపరేచర్, కోర్ టెంపరేచర్. షెల్ టెంపరేచర్ అంటే మన బాహ్య భాగాల ఉష్ణోగ్రత. సాధారణంగా మనం మెడ క్రింద కానీ తలపైన కానీ చెయ్యి ఉంచి శరీరం వెచ్చగా ఉందో చల్లగా ఉందో చెప్తాం. దీనినే షెల్ టెంపరేచర్ అంటారు. ఈ షెల్ టెంపరేచర్ వాతావరణం యొక్క ఉష్ణోగ్రతలోని మార్పులను బట్టి మారుతూ ఉంటుంది. కోర్ టెంపరేచర్ అంటే మన శరీరం లోపల ఉండే ఉష్ణోగ్రత, లైక్ థొరాక్స్ అండ్ అబ్డామిన్లోని ఆర్గాన్స్ యొక్క టెంపరేచర్. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కోర్ టెంపరేచర్ ఎప్పుడూ మారకుండా స్థిరంగా ఉండాలి. కోర్ టెంపరేచర్ యొక్క నార్మల్ రేంజ్ వచ్చి 97.7 నుంచి 99.5 డిగ్రీస్ ఫారెన్హీట్. దీని అర్థం మన కోర్ టెంపరేచర్ ఈ రేంజ్లో ఉన్నంత వరకు లోపల అవయవాలన్నీ ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. మీకు థర్మోస్టాట్ అంటే తెలుసా? దీనిని ఇళ్లలో ఉండే ఎయిర్ కండిషనర్స్, రెఫ్రిజిరేటర్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, ఐరన్ బాక్సెస్ మొదలగు వాటిల్లో యూజ్ చేస్తారు. వాతావరణంలోని టెంపరేచర్కి అనుగుణంగా మరొక ప్రదేశంలోని టెంపరేచర్ని స్థిరంగా మెయింటైన్ చేయగలిగేదే ఈ థర్మోస్టాట్. ఉదాహరణకి మన రూమ్లో ఉండే ఏసీలోని థర్మోస్టాట్ బయట ఎండ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా లోపల రూమ్ని మాత్రం ఒక స్థిరమైన టెంపరేచర్లో ఉంచుతుంది. మన శరీరంలో కూడా ఒక న్యాచురల్ థర్మోస్టాట్ ఉంటుంది. అదే బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ అనే భాగం. ఇది మన కోర్ టెంపరేచర్ని ఎప్పుడూ స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి సమ్మర్లో బయట ఎండ అధికంగా ఉన్నప్పుడు ఈ హైపోథాలమస్ ఎలా పనిచేస్తుందంటే శరీరానికి చెమట పట్టేలా చేస్తుంది, తద్వారా బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది. దప్పిక ఎక్కువయ్యేలా చేస్తుంది, తద్వారా వాటర్ త్రాగటం వల్ల కూడా మన బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది. వాసోడైలేషన్ అయ్యేలా చేస్తుంది, అంటే శరీరంలోని రక్తనాళాల యొక్క వ్యాసం ఎక్కువ అయ్యేలా చేస్తుంది. తద్వారా చర్మానికి ఎక్కువ రక్త సరఫరా జరిగి రక్తంలోని వేడి చర్మం ద్వారా బయటికి వెళుతుంది. అలా కూడా మన బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది. అదే వింటర్లో అయితే ఈ హైపోథాలమస్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వేలో పనిచేసి, అంటే షివరింగ్ రావటం, ఎక్కువగా యూరిన్కి వెళ్ళటం, వాసో కన్స్ట్రిక్షన్ జరిగి తద్వారా శరీరంలోని ఉష్ణోగ్రతని బయటికి వెళ్లకుండా చేయటం లాంటివి చేసి శరీర ఉష్ణోగ్రతని స్థిరంగా మెయింటైన్ చేస్తుంది. అలా ఈ హైపోథాలమస్ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసే మెకానిజంని థర్మోరెగ్యులేటరీ మెకానిజం అంటారు. ఈ మెకానిజం కరెక్ట్గా పనిచేస్తున్నంత వరకు మనకు ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ మెకానిజం దెబ్బతింటుందో అప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాల్సిందే. ఉదాహరణకి వడదెబ్బ తగిలినప్పుడు ఈ మెకానిజం దెబ్బతింటుంది. ఇప్పుడు హీట్ వేవ్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక 2-3 రోజులు వరుసగా ఎండ అధికంగా ఉన్నప్పుడు హీట్ వేవ్ కనిపించే అవకాశం ఉంటుంది. ఈ అధిక ఎండ వలన ఒక ప్రదేశంలోని భూమి ఉపరితలం మీద ఉన్న వాతావరణం వేడెక్కడం జరుగుతుంది. కొన్నిసార్లు సబ్సిడెన్స్ అనే ఫినామినాన్ ద్వారా పై వాతావరణంలో హై ప్రెషర్ క్రియేట్ అయ్యి క్రింద ఎండ వలన ఏర్పడిన వేడి వాతావరణాన్ని చల్లబడనీయకుండా చేస్తుంది. దీనికి తోడు సరైన గాలి, సరైన మబ్బులు కూడా లేకపోవటం వల్ల క్రింద వేడి వాతావరణం కొన్ని రోజులు అలాగే ట్రాప్ అవుతుంది. అలాంటి సమయంలో ఉదయం లేదు, రాత్రి లేదు, రోజు పొడుగునా భూమి చల్లబడకుండా వేడిగానే ఉంటుంది. దీనినే హీట్ వేవ్ అంటారు. ఇప్పుడు హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్ అంటే వేడి సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకుందాం. హీట్ ర్యాష్, హీట్ ఎడిమా, హీట్ క్రాంప్స్, హీట్ టెటనీ, హీట్ సింకోపీ, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్, ఇవన్నీ వేడి సంబంధిత వ్యాధులకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. హీట్ స్ట్రోక్లో తప్ప మిగతా అన్నిట్లో మనం ముందుగా చెప్పుకున్న థర్మోరెగ్యులేటరీ మెకానిజం అదేనండి, మన న్యాచురల్ థర్మోస్టాట్ బాగానే పనిచేస్తుంది.
కాబట్టి హీట్ స్ట్రోక్ తప్ప మిగిలినవన్నీ మైల్డ్ లేదా మోడరేట్ రిస్క్ ఉన్న వ్యాధులుగా పరిగణించవచ్చు. అధిక ఎండ వలన హీట్ ర్యాష్ అంటే చెమటకాయలు వస్తాయి. అధిక ఎండ వలన హీట్ క్రాంప్స్ అంటే శరీరంలోని నీరు లవణాలు కోల్పోయి కండరాలు నొప్పులు రావడం అన్నమాట. అలాగే అధిక ఎండ వలన హీట్ సింకోపీ వస్తుంది. అంటే ఎండలో ఎక్కువసేపు నిలబడి పనిచేయటం వల్ల బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గి కళ్ళు తిరిగి కింద పడతారు. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశమైన హీట్ స్ట్రోక్ వడదెబ్బ గురించి. ఈ హీట్ స్ట్రోక్ అనేది 2 రకాలు, క్లాసిక్ ఫామ్, ఎగ్జర్షనల్ ఫామ్. ముందుగా క్లాసిక్ ఫామ్ ఆఫ్ హీట్ స్ట్రోక్ చూద్దాం. ఇది వయసు పైబడిన వారిలో మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. హీట్ వేవ్ సమయంలో రూమ్లోని వాతావరణం సరిగా మెయింటైన్ చేయలేకపోవడం వలన ఈ టైప్ ఆఫ్ సన్ స్ట్రోక్ కనిపిస్తుంది. కోర్ టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయి 104 డిగ్రీస్ ఫారెన్హీట్ పైన ఉండటం వలన లోపల అవయవాలు కూడా ఇబ్బందికి గురవుతాయి. బీపీ తగ్గి హార్ట్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. మన న్యాచురల్ థర్మోస్టాట్ పనిచేయకపోవడం వలన వీరికి చెమట కూడా పట్టదు. ఇకపోతే ఎగ్జర్షనల్ ఫామ్ ఆఫ్ హీట్ స్ట్రోక్ గురించి చూద్దాం. ఇది యంగ్ అండ్ నార్మల్ అడల్ట్స్లో కనిపిస్తుంది. వీరు ఎండల్లో విపరీతమైన శ్రమతో కూడిన పని చేయటం వలన కొద్ది గంటల్లోనే ఈ వడదెబ్బకి గురవుతారు. ఇది ఎండ వల్ల వచ్చే వేడి వలన కాదు కానీ ఎక్కువ శ్రమ చేయటం వలన వీరి లోపల అధిక మొత్తంలో హీట్ ఉత్పత్తి అయ్యి ఇది కనిపిస్తుంది. అందుకే కోర్ టెంపరేచర్ విపరీతంగా పెరిగి అంటే 106 డిగ్రీస్ ఫారెన్హీట్ పైగా పెరిగిపోతుంది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే మన నాడీ వ్యవస్థ దెబ్బతిని తద్వారా ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. దీనినే మల్టీ ఆర్గాన్ ఇంజురీ అంటారు. వీరి శరీర ఉష్ణోగ్రతని తక్షణమే తగ్గించడం ద్వారా వీరిని కాపాడవచ్చు. ఈ వడదెబ్బ బారిన పడ్డవారిని వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకుని వెళ్లడం, చన్నీళ్ళతో స్నానం లేదా ఒళ్ళు తుడవటం వంటివి చేస్తూ బాడీ టెంపరేచర్ని తగ్గించుకుంటూ ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే తక్షణ వైద్య సహాయం కోసం మీ దగ్గరలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ను కానీ సంప్రదించండి. గుర్తుంచుకోండి, మీరు వృధా చేసే ఒక్కొక్క నిమిషం వడదెబ్బ తగిలిన వారి ఒక్కొక్క అవయవం మీద ప్రభావం చూపుతుంది. ఈ వడదెబ్బ వల్ల నాడీ వ్యవస్థ కానీ దెబ్బతింది అంటే ఆ మార్పు పర్మనెంట్గా అలాగే ఉండిపోతుంది. తిరిగి బాగు చేయడం ఆల్మోస్ట్ అసాధ్యం. ఇప్పుడు వీడియో మొత్తం మీద అతి ముఖ్యమైన ఘట్టానికి వచ్చేసాం. అదే ఈ వడదెబ్బ బారిన పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. స్టే హైడ్రేటెడ్. ఈ సమ్మర్లో దప్పిక లేకపోయినా ప్రతి అరగంటకి ఒక గ్లాస్ నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. వాటర్ ఎక్కువగా ఉండే పదార్థాలు లైక్ వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, ఆరెంజెస్, గ్రేప్స్, పైనాపిల్, కీరా లాంటివి తీసుకుంటూ ఉండండి. ఇంట్లోనే ఈజీగా చేసుకునే డ్రింక్స్ లైక్ ఓఆర్ఎస్, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, సాల్ట్ యాడ్ చేసిన ఫ్రూట్ జ్యూసెస్ వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఓఆర్ఎస్ అనేది సమ్మర్లో సంజీవని లాంటిది. కాబట్టి ఈ సమ్మర్ అయ్యేంత వరకు ఇంట్లో ఓఆర్ఎస్ శాషెస్ తెచ్చుకొని ఫ్రెష్గా కలుపుకొని మాత్రమే తాగండి. స్టే కవర్డ్. పల్చగా, లూజ్గా మరియు లైట్ కలర్స్తో ఉండే కాటన్ డ్రెస్సెస్ని ధరించండి. బయటికి వెళ్ళేప్పుడు చెప్పల్స్ లేదా షూస్ని తప్పకుండా వాడండి. అలాగే మీ తలని కవర్ చేసుకోవడం మర్చిపోకండి. క్యాప్స్, హెల్మెట్స్, గొడుగులు లేదా టవల్స్తో అయినా సరే మీ తలని ఫుల్గా కవర్ చేసుకోండి. స్టే అలర్ట్. వాతావరణ మార్పులు మరియు విశేషాల గురించిన లేటెస్ట్ సమాచారం కోసం టీవీ, న్యూస్ పేపర్స్ గమనిస్తూ ఉండండి. గవర్నమెంట్ నుంచి లభించే లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్క్రీన్ మీద చూపించిన ఈ సైట్ని సందర్శించండి. స్టే ఇండోర్స్. ఎల్లవేళలా వెంటిలేషన్ సరిగ్గా ఉండే చల్లని ప్రదేశంలో ఉండడానికి ప్రయత్నించండి. వెంటిలేషన్ సరిగా ఉండడం అంటే ఇంటి లోపలికి వచ్చే గాలికి బయటికి వెళ్లే మార్గం కూడా ఉండాలన్నమాట. ఎండ డైరెక్ట్గా ఇంటి లోపల పడకుండా మీ కర్టెన్స్ అండ్ విండోస్ని డే టైమ్స్లో క్లోజ్ చేసుకుని రాత్రిళ్ళు ఇంట్లోని వేడి బయటికి పోవడానికి విండోస్ అండ్ కర్టెన్స్ని ఓపెన్ చేసుకోవాలి. మీ డైలీ స్కెడ్యూల్లో మధ్యాహ్న సమయంలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మరొక ఆలోచన లేకుండా వెంటనే మీ స్కెడ్యూల్ని రీస్కెడ్యూల్ చేసి మీ ప్రోగ్రామ్స్ని మార్నింగ్ లేదా ఈవినింగ్ అవర్స్కి మార్చుకోవాలి. మానిటర్ డైలీ ద వల్నరబుల్ పాపులేషన్. వడదెబ్బకి త్వరగా గురయ్యే వారిని గుర్తించి వారి పట్ల కాస్త శ్రద్ధ వహించి రోజు మానిటర్ చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, ముఖ్యంగా గుండె జబ్బులు, హై బీపీ ఉన్నవారు ఎక్కువగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చలి ప్రాంతాల నుండి పని కోసం వలస వచ్చిన వారు ఒకేసారి ఎక్కువసేపు ఎండలో పనిచేయకూడదు. ప్రతిరోజు కొంత సమయం పెంచుకుంటూ ఎక్కువ నీరు అందిస్తూ నిదానంగా 10 నుండి 15 రోజులకు ఎండ వాతావరణంలో పనిచేయటం అలవాటు చేయాలి. ఒంటరిగా నివసిస్తున్న పెద్దవారిని తరచుగా సందర్శిస్తూ వారి హెల్త్ని మానిటర్ చేస్తూ ఉండండి. అపార్ట్మెంట్స్లో పై ఫ్లోర్స్లో ఉండేవారు క్రింది ఫ్లోర్స్కి వెళ్ళటం కానీ లేదా ఏసీ రూమ్స్లో ఉండటం కానీ చేయండి. ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినట్టు అనిపిస్తే ఇంటికి వెళ్ళి చన్నీళ్లలో మడిమలు మునిగేలా కాళ్ళు ఉంచి సేద తీరండి.
ఇలా చేయటం ద్వారా మీ శరీరం త్వరగా చల్లబడి డిహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటుంది. ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్, యజమానులు మరియు కార్మికులు ఎలా ఉండాలి? పనిచేయు ప్రదేశాలలో త్రాగునీరు తప్పనిసరిగా ఏర్పాటు చేయండి. ప్రతి కార్మికుడు 20 నిమిషాలకు ఒకసారి ఒక గ్లాస్ నీరు తాగాలి. ప్రత్యక్ష సూర్యకాంతికి దూరంగా ఉండాలని కార్మికులను హెచ్చరించండి. నీడతో కూడిన వర్క్ ప్లేసెస్, అలానే టెంపరరీ షెల్టర్స్ కూడా కల్పించండి. కార్మికులు కఠినమైన పనులను ఈవినింగ్ టైమ్స్కి రీస్కెడ్యూల్ చేసుకోండి. ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఎక్స్ట్రాగా కార్మికులను కేటాయించి పని వేగాన్ని తగ్గించండి. పనికి వెళ్లే గర్భవతులైనా లేదా ఏదైనా వ్యాధులకు మందులు వాడుతున్న వారైనా ముందుగా ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించి వేడి ప్రాంతాల్లో పనిచేయచ్చో లేదో తెలుసుకోండి. ఇప్పటిదాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసాం. ఇప్పుడు చేయకూడని కొన్ని పనులు కూడా చూసేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్ళకండి. కఠినమైన పనులను మధ్యాహ్న సమయాలలో చేయకండి. చెప్పులు లేకుండా బయటకు వెళ్ళకండి. ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాలలో వంటగదిలో ఎటువంటి వంటలు చేయకండి. వంటగదిలో వెంటిలేషన్ బాగుండాలి కాబట్టి మీ కిచెన్లోని డోర్స్, విండోస్ని క్లోజ్ చేయకుండా ఓపెన్ చేసి ఉంచండి. ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటివి అవాయిడ్ చేయండి. వీటి వల్ల శరీరంలో నీరు మరింత ఎక్కువగా లాస్ అయ్యి మజిల్ క్రాంప్స్ వస్తాయి. హై ప్రోటీన్ ఫుడ్స్, ఎక్స్పైర్డ్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తినకండి. బీట్ ద హీట్, చెక్ ద బ్యాక్ సీట్. పార్క్ చేసిన వెహికల్స్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలి వెళ్ళకండి. ఎందుకంటే లోపల ఉష్ణోగ్రత ప్రమాదకరంగా మారవచ్చు. గుర్తుంచుకోండి, ఈ మండుటెండలో మనం ఒంటరిగా లేము. మనతో పాటు మన ప్రియమైన వారిని కూడా రక్షించుకోవాలి. మనందరం కలిసికట్టుగా పోరాడి ఈ హీట్ స్ట్రోక్ని జయిద్దాం. స్టే కూల్, స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే సేఫ్. ఈ సమ్మర్లో చల్లని ప్రదేశంలోనే ఉండండి. వాటర్ని మీ బెస్ట్ ఫ్రెండ్గా ఎంచుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో మీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళండి. డోంట్ లెట్ ద సన్ మేక్ యూ అండన్. మీకు వడదెబ్బ కలుగు చేసే ఛాన్స్ని సూర్యుడికి ఇవ్వకండి. డోంట్ లెట్ ఇట్ బి యువర్ లాస్ట్ మిస్టేక్. వడదెబ్బకి గురి కావడం అనేది మీ ఆఖరి మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి. దాట్స్ ఇట్ మై డియర్ లవ్లీ వ్యూయర్స్. చివరి వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అర్థం. ఒకవేళ నచ్చకపోయినా ఇందులో చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి కాబట్టి మరొక్కసారి చూడండి, మీకు నచ్చుతుంది. ఈ సమ్మర్లో మన ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి అని అనుకుంటే మీ ఆత్మీయులందరికీ షేర్ చేసి స్టే కూల్, స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే సేఫ్ అని వారికి మెసేజ్ చేసి వారి పట్ల మీకున్న కేరింగ్ని మన వీడియో రూపంలో తెలియజేయండి. క్రొత్తగా వచ్చిన వారు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. మీ డాక్టర్ షెఫ్. ఇక ఉంటానండి. థ్యాంక్ యూ.